ఈరోజు ముఖ్యాంశాలు. 1. బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదంలో 62 మంది మరణించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి 2 లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి జరుగుతుందని తెలిపిన ప్రభుత్వము. 3. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ రావడంతో దాదాపు 17 నెలల తర్వాత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చాడు. 3. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదా చేసి 6 కోట్ల అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 6. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన వల్ల ఇయర్ ఫోన్స్, స్పీకర్లు భారీ శబ్దాల కారణంగా 100 కోట్ల మంది 2050 కల్లా వినికిడి కోల్పోతారని తెలిపింది. 6. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.